రాష్ట్రంలో ధాన్యానికి మద్దతు ధర ఉండదని, గంజాయికి మాత్రమే ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం జగన్ నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలి. రాష్ట్రంలోని రైతులు అప్పుల పాలు అయ్యారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎవడో పడేసే మోచేతి అంబలి, జగన్ పడేసే మోచేతి అంబలికి మనకు అవసరం లేదు. నా ఆస్తి మీద నీ ముఖం ఏంటి? నా ఆస్తి మీద నీ హక్కు ఏంటి? రేపొద్దున దున్నేవాడిదే భూమి అనే ఒక నినాదం ఉండేది. ఇప్పుడు దున్నని భూమి ప్రతిదీ కూడా జగన్దే. దున్నని భూమి ప్రతిదీ ఇక్కడ తోట త్రిమూర్తులు గారికి వెళ్ళిపోద్దో, లేదా పిల్లి సుభాష్ చంద్ర గారి గారికి వెళ్ళిపోద్దో, ఎవరికి వెళ్ళిపోద్దో తెలీదు. రేపొద్దున అన్నిటికంటే దారుణం ఏంటంటే, మీ స్థలాన్ని ఎవరిని కబ్జా పెట్టారనుకుందాం. కబ్జా పెడితే మనం ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పోలీస్ స్టేషన్ తేలకపోతే కోర్టులో కేసేస్తాం. ఇప్పుడు కోర్టులో కేసేయడానికి లేదంట, మళ్ళీ వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరే కూర్చోవాలంట. దానికి ఒక సపరేట్ బెంచ్ ఏర్పాటు చేస్తారంట. వాళ్ళు ఇద్దరు కలిసిపోతే మన ఆస్తి అంతే గల్లంతు పోయింది, గాల్లో దీపమే. వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుకి వెళ్ళాలంట. హైకోర్టుకి వెళ్ళడానికి నేనే 100 సార్లు ఆలోచిస్తే ఇంత పెద్ద పార్టీ నడుపుతా. సగటు ఒక ఎకరం రైతు కానీ 150 గజాల స్థలం ఉన్న ఒక సగటు మనిషి కానీ వెళ్ళగలడా హైకోర్టు దాకా? మీరు ఆలోచించండి. ఇలా చేస్తున్నారు. అలాగే వచ్చిన 100 రోజుల్లోనే గంజాయిని సాగించే గుండాల మీద ఉక్కు పాదంతో నలిపేస్తాం. ఉక్కు పాదంతో. ముఖ్యంగా అంటే చట్టం ఎలా ఉంటుందంటే, ఈరోజు దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసి తప్పించుకున్నామని అనుకోవచ్చు. 28 సంవత్సరాల క్రితం జరిగిన శిరోమండలం కేసే ఈరోజు వచ్చి మనకి దానికి కోర్టు శిక్ష వేసింది. బేసిక్ ఏంటంటే, తన మన అని భేదం లేదు. మానవ హక్కుల ఉల్లంఘన ఎవరు చేసినా మంచిది కాదు. అలాగే జగన్ తోట త్రిమూర్తులు గారు మాట్లాడితే నేను కాపులకి అండగా నిలబడతానన్న వ్యక్తి నాయకుడు అంటారు కదా. మనకి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నేను బీసీలకు నిలబడే నాయకులు అంటారు కదా. కోనసీమ పేరులో చాలా మంది, ఎక్కువ శాతం మంది అమాయకుల మీద అన్యాయంగా కేసులు పెడితే ఒక్కళ్ళు కూడా వీళ్ళకి నిలబడలా. పాపం నిజంగా చెప్తున్నా, చాలా మంది మనకి కూర్చోబెట్టి చాలా మంది యువకులు, అది కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, దేవాంగులు, శెట్టి బలిజి కులాలు, అందరూ చాలా మంది కూర్చొని పాపం వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు వచ్చిన దగ్గర వేడుకున్నారు, అన్నా మాకు సంబంధం లేదన్నా, మా మీద కేసులు పెట్టారన్నా అంటే వాళ్ళ మీదకి కులాలను వాడుకునే 2 నాయకులు నిలబడలా. ఆఖరికి ఓట్ల కోసం తీసేశారు అంతే. ఓట్ల కోసం ఈరోజు కేసులు తీసేశారు. ఎవరైతే ఏ1 ఈ రోజున అతను వెళ్ళి విశ్వరూప్ మీరు కులాలకి మతాలకి అతీతంగా ఆలోచించకపోతే మీరు చాలా చాలా నష్టపోతారు. నేను ఎలాంటి వాడిని అంటే, నేను ఒక సామాజిక వర్గం కోసం ఆలోచించే వ్యక్తిని కాదు. జాషువా విశ్వనరుడు, ఆయన కోసం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తిని. అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తి. ఖచ్చితంగా మందపల్లి గులకరాయి బాధితులందరికీ నేను బాగా గులకరాయి దెబ్బలు తగిలిన మీకు వైసీపీ వల్ల గత 5 సంవత్సరాల్లో మీ బాధితులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నేను నా బాధను తెలియజేస్తున్నా. భవిష్యత్తులో వాటి నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తాం. అనపర్తి నుంచి భారతీయ జనతా పార్టీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు పోటీ చేస్తున్నారు కమలం గుర్తు మీద. వారికి భారీ మెజారిటీ తోటి అనపర్తి నియోజకవర్గ జన సైనికుల్ని, మద్దతుదారుల్ని మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను. రామచంద్రాపురం నుంచి మళ్ళీ ఇంకోసారి అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నుంచి వాసనశెట్టి సుభాష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. కొత్తపేట పాపం మా బండారు శ్రీనివాస్ గారు, బండారు సత్యానంద్ గారు, 2 అన్నదమ్ములు. జగన్ ఇక్కడ చాలా విచిత్రమైన చూడండి. బండారు శ్రీనివాస్ గారు, బండారు సత్యానందం గారు 2 అన్నదమ్ములు. ఒకళ్ళేమో బండారు శ్రీనివాస్ గారు నా జనసేనలో ఉంటారు, బండారు సత్యానందం గారేమో టీడీపీలో ఉంటారు. ఇది మన కూటమి అన్నదమ్ముల్ని కలిపింది. జగన్ వాళ్ళ ఇంట్లో 2 విడిపోయారు, అన్నా చెల్లెలు 2 విడిపోయారు. పాపం చిన్నాయన్ని చంపేసిన వాళ్ళు వెనకేసుకొస్తున్నారు. దగ్గరికి చేర్చే కూటమి ఇది. అలాగే కొత్తపేట నుంచి మనకి బండారు శ్రీనివాస్ గారి మద్దతుతోటి కొత్తపేట టీడీపీ నుంచి బండారు సత్యానంద్ గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా మీ మద్దతు, జన సైనికులు, జనసేన మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజల మద్దతు ఇవ్వాలని. మండపేట నుంచి మొన్న కూడా సభ పెట్టి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది మేనిఫెస్టో వల్ల. నిన్న
జోగేశ్వరరావు గారు మన అభ్యర్థి, ఆయన మన జనసేన అభ్యర్థిగానే చూడండి. మీకు కష్టం వచ్చినప్పుడు ఆయన స్పందించకపోతే అప్పుడు నన్ను వచ్చి చొక్కా నిలదీయండి. నేను మీకు హక్కు ఇస్తున్నా. అలాగే వేగి లీలాకృష్ణ గారు ఉన్నారు.